స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సంఘ సహవాస కూడికలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో అబ్రహాం అనేటువంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడనే సంగతిని మనం ఇక్కడ చదువుకున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో కోరుకునేది ఏంటంటే దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. ఎవరైనా సరేగాక, దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా దేవుడు దీవించాలి అని కోరుకుంటారు, లేక దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటారు, లేదా దేవుని ద్వారా మనం మేలు పొందుకోవాలని చాలామంది ఆశ కలిగి ఉంటారు. అయితే దేవుని ఆశీర్వాదం రావడానికి ఒక కీ పాయింట్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమిటి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 115వ కీర్తన 13వ వచనంలో ఈ మాట రాయబడింది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తు గల వారిని యెహోవా ఆశీర్వదించును అన్నాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందాలంటే అది చిన్నవారైనా సరేగాక, పెద్దవారైనా సరేగాక, ఎవరైనా సరేగాక, బీదవారైనా సరేగాక, ధనవంతులైనా సరేగాక, వారు ఏం చేయాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టుగా మొదటి వచనంలో చదివాం. అలాగే ఆదికాండం 24వ అధ్యాయము 35వ వచనంలో కూడా అబ్రహాము గురించి తన దాసుడైనటువంటి ఎలియాజరు ఇలా మాట్లాడుతున్నాడు. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడని నేను చెప్పడం కాదు, నా గురించి మరొక వ్యక్తి చెప్పడం. నీ గురించి మరొక వ్యక్తి చెబితే అది సాక్ష్యము అంటారు. ఇప్పుడు అబ్రహాము దేవుడి చేత ఆశీర్వదింపబడ్డాడనే సంగతిని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ ఎలియాజరు అనేటువంటి తన పెద్ద దాసుడు ఈ మాటను ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు తన భార్యను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వారి కుటుంబీకులతో ఈ మాటలు చెబుతూ, నా యజమానుడైనటువంటి అబ్రహామును దేవుడు అన్ని విషయంలో బహుగా ఆశీర్వదించాడు. తన ఆశీర్వాదములో ఏమేమి ఉన్నాయో తెలుసా? గొర్రెలున్నాయి, గొడ్లున్నాయి, వెండి బంగారం ఉన్నాయి, దాసదాసులున్నాయి, ఒంటెలున్నాయి, గాడిదలున్నాయి. ఇవన్నీ కూడా ఇటు ప్రజల పరంగా, ఇటు దాసుల పరంగా, ఇటు పశువుల పరంగా, ఇటు ధనధాన్యాల పరంగా అన్ని విషయాలలో కూడా నా యజమానుడైనటువంటి అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడని ఎలియాజరు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అందుకోసమే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట రాయబడింది. చదువుదాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అన్నాడు. అంటే మనిషి యొక్క కష్టార్జితము చేత కష్టపడి 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 దేవుని ఆశీర్వాదం చెప్పలేడు. ఏం చెప్తాడంటే, ఇది నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను చాలాసార్లు మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ వాక్యం అంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టార్జితము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. అంటే మనుషుడు సంపాదించే ప్రతి ఆశీర్వాదము తాత్కాలికమైనదే, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం అనేది శాశ్వతమైనటువంటిది. హల్లెలూయా. అందుకే దేవుడు అబ్రాహాముని అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము అంటే అనేకులకు తండ్రి, అనేకులకు తండ్రి. అసలు అప్పటికీ అబ్రహాము తండ్రి కాలేదు, కానీ అనేకులకు నువ్వు తండ్రి అవుతావని చెప్పేసి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఒకవైపున వంశపరంగా దేవుడు ఆశీర్వదించాడు, ఒకవైపున పశు సంపద విషయంలో ఆశీర్వదించాడు, ఒకవైపున సంపాదన విషయంలో దేవుడు ఆశీర్వదించాడు. అన్ని విషయంలో
అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించడా? ఖచ్చితంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఎవరి ద్వారా ఆశీర్వదిస్తాడంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే అబ్రహామును దేవుడు ఇంతగా ఆశీర్వదించడానికి, బహుగా ఆశీర్వదించడానికి, అన్ని విషయములు ఆశీర్వదించడానికి గల కారణాలు పరిశుద్ధ గ్రంథంలో కొన్నిటిని మనము ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలు వెళ్ళెను. చూడండి, అబ్రహాము గురించి రాయబడిన మాట ఇక్కడ. అబ్రహాము పిలువబడినప్పుడు ఎవరి చేత? దేవుని చేత పిలువబడినప్పుడు. దేవుని చేత పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడ్డాడంట. అంటే అబ్రహాములో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దేవుని పిలుపునకు లోబడినవాడు. దేవుని పిలుపునకు లోబడినవాడు గనుక దేవుడు అబ్రహామును ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహామును ఏమని పిలిచాడు తెలుసా? అబ్రహాము, నీవు నీ ఇంటి నుండి నువ్వు బయటికి వచ్చేసేయాలన్నాడు. ఉన్న పాటను బయటికి రమ్మని చెప్పాడు. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఈ మాటలు ఇలా రాయబడ్డాయి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడనని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళేను అని రాయబడింది. హల్లెలూయా. అనగా దేవుని యొక్క మాట ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఎందుకు వెళ్ళాలి ప్రభువా, ఎక్కడికి వెళ్ళమంటున్నావు అని ఎక్కడ ప్రశ్నించలేదు ఆయన. నీ జనము యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించే దేశానికి వెళ్ళాడు. ఏ దేశమయ్యా అంటే కూడా దేవుడు చెప్పలేదు. తన ప్రయాణం కొనసాగుతూ ఉండగా దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళడానికి మార్గాన్ని సరళం చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? దేవుని పిలుపునకు మనము లోబడాలి. దేవుని యొక్క మాటను మనము వినాలి. దేవుడు చెప్పిన దానికి సమాధానము ఎదురు చెప్పకుండా ఆయన చెప్పింది మనం చేసినట్లయితే, ఆయన పిలుపుకు మనం లోబడినట్టు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే దేవుని పిలుపునకు మనం లోబడుతున్నప్పుడు అపవాది అనేవాడు ఏం చేస్తాడంటే లోబడకుండా ఉండేటట్టు చేస్తాడు. దేవునికి లోబడాలని అనుకున్నప్పుడే తిరుగుబాటుతనాన్ని కలుగజేస్తూ ఉంటాడు మనసులో. కాబట్టి దేవుని యొక్క పిలుపునకు అబ్రహాము లోబడ్డాడు. రెండవ విషయాన్ని మనం గమనిస్తే ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనయ్యున్న నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను అన్నాడు. ఇక్కడ ఏ సందర్భంలో అబ్రహాం మాట్లాడుతున్నాడంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్న సమయంలో దేవుడి దగ్గర అబ్రహాము ఇలా అన్నాడు, అయ్యా, సొదొమ గొమొర్రాలో 50 మంది నీతిమంతులుంటే ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయకుండా ఆపుతావా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, 45 మంది నాకు కనబడినా చాలు అన్నాడు కదా. అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, నేను బూడిదెను, నేను ధూళిని అంటున్నాడు. బూడిదెను ధూళిని అంటున్నాడంటే అబ్రహాము యొక్క జీవితంలో ఏం గమనిస్తున్నామని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అబ్రహాము తగ్గింపు జీవితం గలవాడు. ఇలాంటి వాడు తగ్గింపు కలిగిన వాడు. ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నప్పటికీ సరేగాక తగ్గించుకున్నాడు. అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో యేసయ్య చెప్పాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడని రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం ఏదైనా కలిగి ఉంటే చాలు, ఇక మా అంతటి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు.
అబ్రహాము నిజంగా దేవుని చేత ఆశీర్వదింపబడుతున్న సందర్భములో కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను దుమ్మును, నేను ధూళిని అన్నాడు. అందుకే మన వ్యక్తిగతంగా దేవునితో మనము మాట్లాడుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు మనం కూడా ఇది గమనించుకోవాలి. పేతురు భక్తుడు ఇలా అన్నాడు, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పోలే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము నిరంతరము నిలుసును అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితంలో తగ్గింపు కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. ఆయనలో తగ్గింపు కనబడుతుంది. మనలో తగ్గింపు ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుడి స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉన్నట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను మాట చూస్తున్నాం. హల్లెలూయా. నీవు నేను నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడో పరలోకం ఉండవలసిన వాడు, ఆ తన్ను తాను ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నమ్ముకున్న నా జీవితాల్లో తగ్గింపు ఎందుకు ఉండకూడదు? హెచ్చించుకోవడం అనేది అది అహంకారానికి గుర్తు. హెచ్చించుకోవడం అనేది మరి దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకం. అది మన జీవితాల్లో ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వదింపబడతా. లోకంలో ఒక సామెత ఉంది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంట. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి 3వ కారణం ఏంటంటే, అబ్రహాము లేమిలో ఉన్నవారి కోసమై ప్రార్థన చేశాడు. గర్భఫలము లేని వారి కొరకై ప్రార్థన చేశాడు. ఈనాడు దేవుని పిల్లలుగా చెప్పబడుతున్న మన జీవితాల్లో మనం ఏమి కలిగి ఉన్నామో, మనం కలిగి ఉన్నది అవతల వ్యక్తి కలిగి ఉండకపోతే, ప్రభువా ఆ వ్యక్తికి కూడా దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. మనం కూడా యాక్చువల్గా అబ్రహాముకు సంతానం ఏమి లేరు అక్కడ, కానీ సంతానం లేమితో బాధపడుతున్నటువంటి అబీమెలెకు కుటుంబం కొరకై, వాళ్ళ దాసీల కొరకై అబ్రహాము ప్రార్థన చేసినట్టుగా ఆదికాండం 20వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా, అబ్రహామును ఆశీర్వదించడానికి 3వ కారణం ఏంటంటే అబ్రహాము ప్రార్థన పరుడు. 4వ విషయాన్ని చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అన్నాడు. అనగా ఇక్కడ లేక ఇచ్చినటువంటి అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దేవుడు ఆ మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి బలి అర్పించమన్నప్పుడు అబ్రహాం మరుమాట మాట్లాడకుండా ఆయన ఏం చేశాడు? తన కుమారుడిని తీసుకొని వెళ్ళాడు. ఆ రాళ్ళను పేర్చాడు, ఆ రాళ్లపైన కట్టెలు పేర్చాడు, కట్టెలపైన కుమారుని ఉంచాడు. అమాంతంగా కత్తితో నరికివేద్దామని కత్తి పైకెత్తగానే ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది, అబ్రహామా అబ్రహామా, అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. చిత్తం ప్రభు అన్నప్పుడు అప్పుడు వినబడిన స్వరం ఏంటంటే, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, వాని మీద కత్తి వేయకము. ఒకవేళ నీ చెయ్యి వేసావనుకో కత్తి వాని మీద పడుతుంది. ఇందును బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు దేవునికి భయపడువాడవని. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు మరి దేనికి భయపడాడు, అది గుర్తుపెట్టుకుందాం. యేసు ప్రభువారు కూడా చెప్పాడు, నీ దేహాన్ని చంపే వారికి భయపడకూడదు, కానీ నీ దేహమును నీ ఆత్మను అగ్నిగుండములో వేయగలవానికి మీరు భయపడండి అన్నాడు. కాబట్టి దేవునికి భయపడువాడు అబ్రహాము. దేవునికి భయపడువాడు. దేవుని భయం మనలో ఉందా? మనుషుల భయం ఎక్కువగా ఉందా? అపాయం గురించి భయం ఎక్కువగా ఉందా? మన పిల్లల యొక్క భవిష్యత్తు గురించి భయం ఎక్కువ ఉందా? మన జీవితం ఏమవుతుందనే భయం ఎక్కువగా ఉందా? మనం చనిపోతామనే ఉద్దేశంతో భయం ఎక్కువ ఉందా? లేదా దేవుని భయం ఎక్కువగా ఉందా మనలో? దేవుని భయం ఉంటే తప్పకుండా ఆశీర్వదింపబడతాం. చచ్చిపోతామనే భయం ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం.
మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని దిగులు చెందుతూ ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఏమీ బాగు కాదు. ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు, ఆయన యందు భయము భక్తి కలిగి నేను నా కుటుంబము నా పిల్లలు భయం కలిగి ఉంటే చాలు, నా దేవుడు ఆశీర్వదిస్తాడనేటువంటి నిశ్చయత నీలో కలిగి ఉంటే, లేదా మనలో కలిగి ఉంటే, తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఒక నా కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారు, ఒక కుమార్తె. ఆ కుమార్తె అడుగుతుంది ఇలా, నానా అమ్మ, మనం రోజు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నాం, రోజు దేవునికి ప్రార్థన చేస్తున్నాం, రోజు వాక్యాన్ని చదువుతున్నాం, రోజు దేవుని భయం కలిగి ఉంటున్నాం కదా, మనం ఎందుకు ఇంకా పేదరికంలోనే ఉన్నాం, మనం ఎందుకు ఇంకా ఈ గుడిసెలోనే ఉన్నాం, ఎందుకు మనం ఈ దీనస్థితిలోనే ఉన్నామని చెప్పేసి చాలా బాధపడుతుంది అమ్మాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత, స్కూల్కి వెళితే స్కూల్లో కూడా అందరూ కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఈ అమ్మాయి కొంచెం పేదరికంగా ఉన్న పరిస్థితిని బట్టి ఆ అమ్మాయికి బాధ కలిగి ఇంటికి వచ్చి, అమ్మా నాన్న, మనం నమ్ముకున్నాం యేసు ప్రభు వారిని, కానీ మన జీవితాల్లో మనకి ఏ ఆశీర్వాదము కనబడట్లేదు, మనకెందుకు ఇంత కష్టాల్లోనే ఉన్నాం, ఇంత పేదరికంలో అని చెప్పి మళ్ళీ బాధపడుతుంటే, రాత్రి వేళ దేవుడు ఆ అమ్మాయిని దర్శించి ఒక సెల్ఫ్లో చాలా కుండలు ఉన్నాయి, రకరకాల కుండలు ఉన్నాయి. అన్ని కుండలను చూపిస్తే ఒక కుండ చాలా అందంగా కనపడుతుంది. ఆ కుండ మాట్లాడుతుందంట. ఆ అమ్మాయి పేరు దీవెన, ఈ కుండలన్నీ చూస్తున్నావు కదా, ఇదిగో ఆ కుండ నీతో మాట్లాడుతుంది, వింటావంటే, సరే వింటానని ఆ అమ్మాయి వింటా ఉంది. అప్పుడు ఆ కుండ అంటుంది, దీవెన, ఈ కుండలన్నిటిలోకెల్లా నేను ఇంత అందంగా ఉన్నానని చెప్పేసి నీకు అనిపిస్తుంది కదా, నన్ను చూసినప్పుడు నీకు చాలా సంతోషం కలుగుతుంది కదా, నన్ను నీ ఇంటికి తీసుకోవాలనిపిస్తుంది కదా, అయితే ఒకసారి నా పరిస్థితి చెప్తా విను. నేను మట్టిగా ఉన్నప్పుడు ఆ కుమ్మరి నన్ను ఏం చేశాడు? బాగా మెత్తగా ఒత్తాడు, బాగా ఇటుగుద్దాడు అటుగుద్దాడు. అలాంటప్పుడు ఎందుకురా నాయన ఈయన చేతిలో పడ్డానని చెప్పేసి బాధపడ్డాను నేను. ఆ తర్వాత నన్ను కుండగా చేయడం కోసమై ఆ చక్రం మీద, తిరిగే చక్రం మీద నన్ను పెట్టేసి ఆయన కుండగా చేసేటప్పుడు బాగా ఒత్తాడు. నన్ను బాగా ఒత్తుతున్నప్పుడు బాధ కలిగి చాలా వేదన పడ్డాను. అయినా సరేగాక మౌనంగా ఉన్నాను, ఏం చేయలేక. కుమ్మరి చేతిలో ఉన్నాను కాబట్టి నేనేం చేయలేను అని అనుకున్నాను. ఆ తర్వాత ఇంతటితో సరిపోక మళ్ళీ నన్ను తీసుకుపోయి అగ్నిలో వేసి కాల్చాడు. ఈ అగ్నిలో వేసి కాల్చినప్పుడు అనుకున్నాను, ఎందుకు ఇంత బాధ నాకు? అప్పుడే నేను పారిపోయింటే బాగుండేది, అప్పుడే నేను మాట వినుకుంటే బాగుండేది. సరే పోని ఆయన చిత్తమే అని అనుకొని ఉన్నందుకు ఇప్పుడు మళ్ళీ నన్ను ఎక్కడ కాలుస్తున్నాడు? అగ్నిలో కాలుస్తున్నాడు. అగ్నిలో కాల్చిన తర్వాత మరలా నాకు పెయింట్ వేసాడు. పెయింట్ వేసినప్పుడు కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, అయినా సరే కాక ఓర్చుకున్నాను. ఇన్ని కష్టాలను, ఇన్ని శ్రమలను ఓర్చుకున్నప్పుడు ఇప్పుడు నాకేమొచ్చింది? ఈ రూపము నాకు వచ్చింది. ఈ రూపము నాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? ఇష్టపడుతున్నావు. ఈ అన్ని కుండల్లోకెల్లా ఈ కుండ బాగా ఉంది అని. అంటే ఈరోజు బాగా ఉందని చెబుతున్న నా జీవితంలో ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉంది తెలుసా? దీవించబడినట్టుగానే ఉన్నది. కానీ ఆ కుండ కుమ్మరి చేతిలో ఉన్నప్పుడు ఎంత సనిగిందో, ఎంత గొనిగిందో, చివరికి తను సగర్వపడుతూ ఇన్ని కష్టాలు పడినందుకు నేను ఈ స్థాయిలోకి వచ్చానని ఆ దీవెనతో మాట్లాడితే అప్పటికి ఆమెకి ఆ కళ అయిపోయింది. ఆ కళ అయిపోయిన తర్వాత ఆమె అర్థం చేసుకున్న మాట ఏంటంటే, ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నా సరే ఇది నీ చిత్తమే. ఆ కుమ్మరివాని చేతిలో ఆ కొండ ఎలాగైతున్నదో నీ చేతిలో మేము కూడా అలాగే ఉన్నాం. తగిన సమయంలో మీరు ఆశీర్వదిస్తారు, దీవిస్తారని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న నిరాశపడకండి, నేను అడిగిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది, యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఈ రోజు కాకపోతే ఇంక కొద్ది రోజులకైనా మనల్ని దేవుడు దీవిస్తాడని నిరీక్షణ నాకు వచ్చింది. కాబట్టి మీరు ఏం బాధపడకండి, నాకు అర్థమైంది, యేసు ప్రభు నాకు కలలో కనబడి నాకు ఇలా చెప్పాడని చెప్పేసి ఆ అమ్మాయి తన తల్లిదండ్రులను సంతోషపరిచింది. తన యొక్క తల్లిదండ్రులను ధైర్యపరిచిందంట అమ్మాయి. ఎందుకంటే వాళ్ళు నిరాశలో ఉన్నారు. ఉన్నదే ఒక కుమార్తె, దేవుడు దీవించలేదు, ఆశీర్వదించలేదు అని చెప్పేసి ఈ అమ్మాయి దిగులు పెట్టుకుంది కదా, ఈ అమ్మాయి ఏం చదవదు, ఈమె పరిస్థితి ఏమవుతుందని వాళ్ళు దిగులు పెట్టుకున్నారు కదా. కాబట్టి ఇక మీరు ఇప్పటి నుంచి దిగులు పెట్టుకోవాల్సిన అవసరము లేదు. మన నమ్మిన ప్రభు మనల్ని తప్పకుండా ఒక రోజున ఆశీర్వదిస్తాడని ఆ పాప అర్థం చేసుకుంది. అందుకని వాక్యంలో రాయబడింది, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం,
దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండుడి అన్నాడు. తగిన సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తగిన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనసు కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో గుర్తించాలి, అబ్రహాము యొక్క జీవితము దేవునికి భయపడిన జీవితం, దేవుడంటే భయం కలిగినటువంటి జీవితం. మనం కూడా దేవుని భయం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండను. ఆయన కనికరంలో నుంచి వచ్చిందే దేవుని ఆశీర్వాదం. దేవుని కనికరం లేకపోతే ఆయన ఆశీర్వదించలేడు మనల్ని. ఆయన కనికరం మన యందు ఉండాలంటే ఆయనకు భయపడే వారిగా మనం ఉండాలి. ఆయనకు భయపడినటువంటి అబ్రహామును తరతరాలకు ఆశీర్వదించేటువంటి దేవుడిగా, తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంచేటువంటి దేవుడిగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. కొన్నిసార్లు మనం కూడా ఇలా ప్రార్థన చేస్తాం, అబ్రహాము దేవుడా, అబ్రహామును ఆశీర్వదించిన దేవా, నన్ను ఆశీర్వదించు ప్రభు అని అంటాం. మంచిదే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నన్ను ఆశీర్వదించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఆయనకి ఇష్టమే. కానీ అబ్రహాము లాంటి దేవుని భయం కలిగి ఉన్నామా? అబ్రహాము లాంటి ప్రార్థన కలిగి ఉన్నామా? అబ్రహాము లాంటి తగ్గింపు కలిగి ఉన్నామా? అబ్రహాములాగా దేవునికి లోబడుతున్నామా? మనం పరీక్షించుకోవాలి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల 5వ కారణము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖను నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. అబ్రహాం ఎవరి స్నేహితుడట? దేవుని స్నేహితుడనే పేరు వచ్చిందంట ఆయనకు. ఈ లోకంలో మనిషి ఎవరితో స్నేహం చేయాలి? మనిషితోనే స్నేహం చేస్తాయి. జంతువులతోనే స్నేహం చేస్తాయి. ఏ జాతికి సంబంధించినటువంటి అది ఆ జాతికి సంబంధించిన వాటితోటి ఏం చేస్తుంది? స్నేహము చేస్తుంది. మానవ జాతిలో ఉన్నటువంటి అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. అందుకోసమే ఒక స్నేహితుడిని మార్చాలంటే మరొక స్నేహితుడికే వీలవుతుంది. ఇనుము చేత ఏమవుతుందంట? పదును చేయబడుతుంది. అలాగే ఒక స్నేహితుడిని మరొక స్నేహితుడు బాగు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పాలంటే, మన రహస్యాలన్నీ భార్యకు కూడా చెప్పం, కానీ ఎవరు చెప్తాం? స్నేహితులకు చెబుతూ ఉంటాం. స్నేహితులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏదో ఒక మంచి ఆలోచన ఇస్తారు, లేకపోతే చెడ్డ ఆలోచన ఇస్తారు. ఏది ఇచ్చినా సరే మన స్నేహితుల మాట వింటాం. మొన్న ఒక సందర్భంలో మా స్నేహితుడి తల్లిదండ్రులు ఫోన్ చేసి నాతో మాట్లాడి వాళ్ళ విషయం అంతా చెప్పేశారు. జరిగిన సంగతులన్నీ నాకు చెప్పి ఇలా అన్నారు, మీ స్నేహితునికి చెప్పుకుంటావో ఊరుకుంటావో నీ ఇష్టం అన్నారు. నా మీద వేశారు భారమంతా. నీ స్నేహితునికి చెప్పుకుంటావో ఊరుకుంటావు నీ ఇష్టం, మాకున్న బాధ అంతా నీకు చెప్పేసామయ్యా అని చెప్పేసి అన్నారు. ఏం బాధపడకండి, దేవుడు సమస్యను తీర్చేస్తాడు, సహాయం చేస్తాడులే, మనసు మారుస్తాడులే అని చెప్పేసి వాళ్ళతో కొన్ని విషయాలు నేను మాట్లాడాను. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఒక మానవుడు దేవునితో స్నేహం చేయడం అనేది చాలా భాగ్యవంతమైన జీవితం. మనుషుల స్నేహాలు ఉండొచ్చు, కొన్నిసార్లు నమ్మడానికి, కొన్నిసార్లు నమ్మకపోవడానికి కూడా కారణం కావచ్చు. కానీ దేవుని స్నేహం అనేది చాలా మేలైనది. ఒక పాట కూడా ఉంది, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా, ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. కదా, నిజంగా దేవుని స్నేహం అనేది మన జీవితాలకు చాలా మేలు చేస్తుంది, చాలా ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో, ఆయనతో మీరు సహవాసం చేసినల్లా మీకు సమాధానము, అలాగున మీకేం కలుగుతుంది?
మేలు కలుగుతుంది, అనగా ఆశీర్వాదం కలుగుతుందని రాయబడింది. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో దేవునితో స్నేహం చేశాడు, లేదా దేవునికి స్నేహితుడయ్యాడు. రాజుకు స్నేహితుడైతే పేదవాడైనా సరే ఏమవుతాడు? ధనవంతుడవుతాడా లేదా? పోనీ ధనవంతుడికి పేదవాడు ఎవడైనా స్నేహితుడైతే పేదరికలు ఉంటాడా? అంతో ఇంతో వాడు కూడా ఏమవుతాడు? ధనవంతుడు అవుతాడా లేదా? తప్పకుండా అవుతాడు. బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేస్తే జ్ఞానం గలవాడవుతాడంట. దేవునితో సహవాసం చేస్తే దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా వారిలోకి వస్తాయి. అబ్రహాం యొక్క జీవితంలో దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఆయనకు పేరు పడిపోయింది దేవుని స్నేహితుడు, దేవుని స్నేహితుడని. కాబట్టి ఆయనతో సహవాసం మనం చేయాలి. అప్పుడు మనం కూడా దేవుని చేత ఆశీర్వదించబడతాం. ఆదికాండం 18:17 అంటాడు, సొదొమ గొమొర్రా పట్టణానికి చేయబోయే కార్యమును నేను నా స్నేహితుడిని అబ్రహాముకు దాచెదనా అన్నాడు. అబ్రహాముకు దాచలేదు, అబ్రహాముకు సత్యాన్ని చెప్పాడు. ఇదిగో నేను నాశనం చేయబోతున్నాను. కారణం ఏంటంటే అబ్రహాం ఎవరు? దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా దేవునితో స్నేహం చేయాలి, దేవునికి స్నేహితులం కావాలి. యేసయ్యనే చెప్పాడు, మీరు నా స్నేహితులు అన్నాడు మనల్ని. యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు అన్నాడు. చూడండి, నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు నాకు స్నేహితులుగా ఉంటారన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దేవునితో మనం స్నేహము చేయాలి. దేవుని స్నేహం మనం చేస్తే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. ఇక 6వ కారణాన్ని మనం గమనిస్తే నెహెమ్యా గ్రంథం 9:7-8 దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అనే స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కానానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరిజీలు, యెబూసీలు, గిర్గాషీలు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చదివిన మాటల్లో ఒక మాట ఉంది, అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. మనసు ఎలాంటి మనసు అబ్రహాముది? నమ్మకమైన మనసు. నమ్మకమైన మనస్సు గలవాడు, నమ్మకమైన మనసు గలవాడు. మన జీవితాల్లో నమ్మకమైన మనసు కలిగి ఉండాలి. ఎవరైనా నిన్ను నమ్మి ఏదో ఒక విషయాన్ని చెబితే దాన్ని గుట్టుగా పెట్టబట్టి 10 మందికి పోయి చెప్పేసినాం అనుకో, ఇది నమ్మకమైన మనసా? కాదు. నమ్మకమైన మనిషి నమ్మకమైన మనసు కలిగి ఉంటాడు. అబ్రహాము నమ్మకమైన మనిషి కాబట్టి నమ్మకమైన మనసు కలిగి ఉన్నాడు. నమ్మకమైన మనసు గలవాడు. దేవునికి అర్థమైంది అబ్రహాము యొక్క మనసు ఎలాంటి మనసు? అస్థిరమైన మనసు కాదు. ఆయన మనసు నమ్మకమైన మనసు, ఆయన మనసు స్థిరమైన మనసు, ఆయన మనసు మంచి మనసు అర్థమైంది. అందుకోసమే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుని పట్ల, మనుషుల పట్ల, కుటుంబం పట్ల, పిల్లల పట్ల మన జీవితంలో మనం కూడా నమ్మకమైన మనసు కలిగి ఉండాలి. నమ్మకమైన మనసు కలిగి ఉండాలి. మా డాడీ అలాంటి వాడు కాదు, మా మమ్మీ, మా అమ్మ అలాంటిది కాదు, మా అక్క లాంటిది కాదు, మా తమ్ముడు ఇలాంటి వాడు కాదు అని వారి మనసును ఎరిగిన వారిగా, వారి మనసును ఎరిగిన వారిగా మనం మాట్లాడగలిగితే ఎంత బాగుంటుంది. వాళ్ళ మనసును ఎరిగిన వారిగా బయట వారు మాట్లాడితే ఎంత బాగుంటుంది. ఆయన చాలా నమ్మకమైన మనసు గలవాడయ్యా అని మన గురించి ఎవరైనా మాట్లాడితే ఎంత బాగుంటుంది. కాబట్టి ప్రియులారా, మనసు విషయంలో, ఎందుకంటే మనిషి పడిపోయేది ఎక్కడంటే మనసులోనే. నా మనసులో మాట చెప్తారంటారు కొన్నిసార్లు కదా, మనసులో మాట చెప్తారు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఒకని మనసు మరొకనికి కనబడుతుందని రాయబడింది కదా. నీ మనసు నాకు కనబడుతుంది అంటున్నాడు. కాబట్టి మనుషులకే మన మనసు అర్థమవుతుందంటే దేవునికి అర్థం కాదా? కాబట్టి మన మనస్సు దేవునికి ఇష్టంగా లేకపోతే నమ్మకమైనటువంటిదిగా మన మనసు ఉందా లేదా మనం పరీక్షించుకోవాలి. దేవుని పట్ల మన మనస్సు నమ్మకమైన మనస్సు కలిగి ఉండాలి. అందుకోసమే అబ్రహామును దేవుడు పిలిచాడు. ఇక మరలా వెనక్కి తిరగడు అనుకున్నాడు దేవుడు. కల్దీలు అనే ఊరిలో నుంచి, విగ్రహారాధన నుంచి అబ్రహామును బయట తీసుకొచ్చాడు. ఒకవేళ ఆయన నమ్మకమైన మనసు కలిగి ఉండకపోయింటే దేవుడు అబ్రహాముకు బదులు మరొకరిని పిలిచేవాడు కదా.
కల్దీలైన ఊరు నుంచి ఆయన్ని బయటికి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి బయట తీసుకొచ్చి నమ్మకమైన